ఈ వీడియోలో మనము ప్లానెట్స్‌ని బ్లేమ్ చేయడం వల్ల కలిగే ఇబ్బందులేందో తెలుసుకుందాం. ముఖ్యంగా చాలా మంది గూడా వాళ్ళ జాతకంలో ఉన్న దోషాలకి ప్లానెట్స్‌ని బ్లేమ్ చేస్తా ఉంటారు. అంటే నిందిస్తా ఉంటారు. సో, ఇది అస్సలు చేయకూడదు. ఎందుకో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, మన జాతకంలో ఏదైనా దోషం ఉంది, ఈ గ్రహం వల్ల ఇబ్బంది కలుగుతుందంటే, దాని అర్థం ఏందంటే, ఆ గ్రహ కారకత్వాల పట్ల మనం ఇంతకుముందు ఏదో తప్పు చేసినామని అర్థం. సో, మనం ఆల్రెడీ చేసిన తప్పుకి మనం ఫలితం వస్తుంది. ఆ గ్రహాలనేవిటి ఓన్లీ మీడియేటర్స్ లాగా. అవి కేవలం మనకి రిజల్ట్స్ ఇస్తాయి అంతే. సో, మనం చేసిన కర్మలలో అవి ఇన్వాల్వ్ అవ్వవు. అండ్ కొత్త కర్మలేమి కూడా అవి తీసుకురావు. సో, ఎప్పుడైతే మనం చేసిన వాటినే మనం అనుభవిస్తున్నాం అనే ఒక కాన్షియస్‌నెస్ మనకొస్తదో, అప్పుడు మనం బ్లేమ్ చేయడం అనేది కూడా ఆపేస్తాం. అండ్ బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అది ఇంకొక నెగెటివ్ కర్మ కిందకెళ్తది కాబట్టి. సో, ప్లానెట్స్‌ని మనం ఎప్పుడు నిందించొద్దు. మనం ఒకటే ఏంటంటే ఆల్రెడీ ఈ గ్రహ కారకత్వాల పట్ల మనం తప్పు చేసినాం కాబట్టి, ఇప్పుడు గురువు ఉందనుకోండి, గురువు వల్ల ఇబ్బంది ఎందుకు వస్తుంది అంటే, గురువులకి ఇబ్బంది చేయడం, లేకపోతే గైడెన్స్ ఇచ్చిన వాళ్ళకి మోసం చేయడం, ఇట్లా అనమాట. సో, గురు కారకత్వాల పట్ల మనం తప్పు చేస్తే గురువు పరంగా దోషాలు వస్తాయి అట్లా. సో, ఈ అన్ని గ్రహాలకు కూడా వాటి కారకత్వాలు ఉంటాయి. సో, ఆ కారకత్వాల పట్ల అట్లీస్ట్ ఈ జన్మలైనా మనం జాగ్రత్తగా ఉండాలనేది జ్యోతిష్యం యొక్క మెసేజ్ అనమాట.